కూడా వందనాలు. సరే, దేవుడి నామాన్ని రెండు చేతులు పైకెత్తి మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రాలు. ఈ సమయంలో మనం కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 14వ అధ్యాయం 4వ వచనం. భాషలో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకొనును, కానీ ప్రవచించువాడు సంఘములకు క్షేమాభివృద్ధి కలుగు చేయును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, మహోన్నతుడైన ప్రభా, ఈ సమయంలో ప్రభా వాక్యం ద్వారా నువ్వు నాతో మాతో మాట్లాడి ఆటంకాలన్నిటిని యేసు నామములో బంధించండి. చీకటి కీళ్ళని దహించవేయండి. కావలసిన వర్తమానం మీరు మాట్లాడమని యేసు నామమును వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. భాషలతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకొనును, కానీ ప్రవచించువాడు సంఘానికి క్షేమాభివృద్ధి కలుగు చేయును. ఈరోజు వాక్యం అంశం ఏంటంటే క్షేమాభివృద్ధి కలుగు చేయు భాషలు. మనం నిన్న కూడా చెప్పుకొని ఉన్నాం, తనకే క్షేమాభివృద్ధి భాషల వలన అని. అయితే 2 రకాల భాషలు ఉంటాయి. దేవుడిచ్చేటువంటి భాషలు 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఏంటిదంటే వ్యక్తిగతంగా అవి తనకే క్షేమాభివృద్ధి కలుగు చేస్తాయి. వ్యక్తిగతంగా మనం మాట్లాడుకునేటువంటి ఆ భాషలు ఎవరికి? నాకు నాకే, నీకు నీకే క్షేమాభివృద్ధి కలుగు చేస్తాయి. అయితే ఇంకొక బహిరంగమైనటువంటి భాషలు ఉంటాయి. అవి ఎవరికి క్షేమాభివృద్ధి కలుగు చేస్తాయి అంటే సంఘానికి అంతటికీ క్షేమాభివృద్ధి కలుగు చేస్తాయి. దేవుడి నామానికి స్తోత్రం కలుగునుగా. పౌలు యొక్క తాత్పర్యం ఏంటంటే ఇక్కడ ఈ అధ్యాయంలో మనం చూస్తే మనకు అర్థమవుతుంది, మనకై మనం క్షేమాభివృద్ధి కలిగి ఉండాలి, అంత మాత్రమే కాకుండా సంఘం కూడా క్షేమాభివృద్ధి కలిగి ఉండాలి అని పౌలు యొక్క ఉద్దేశం. ఈ అధ్యాయం అంతా మనం చదువుతూ ఉంటే బాగా మనకు అర్థమైంది ఏంటంటే మనము అందరం కూడా ఎట్లా ఉండాలి? క్షేమాభివృద్ధి కలిగి ఉండాలి. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే సంఘం అంతా కూడా క్షేమాభివృద్ధి కలిగి ఉండాలి. అయితే ఈ కొరింథీ సంఘం ఎలాగుంటుందని అంటే ఆత్మీయ జీవితంలో పిల్లల వలె జీవిస్తున్నారు. ఎలాగుంటున్నారు? పిల్లల వలె. మనకి లేఖనాల్లో చూస్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చూస్తే 3వ అధ్యాయంలో 1వ వచనం నుండి చదివితే మనకు అర్థమవుతుంది. ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తు యేసునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చను. ఎలాగున్నారంట వీరు? ఆత్మ సంబంధులైనటువంటి వారితో మాట్లాడినట్టుగా నేను మీతో మాట్లాడలేకపోతున్నా. ఎందుకనంటే క్రీస్తునందు ఎలా కనపడుతున్నారు? పసిపిల్లలు. వయసు ఉంది బాగానే, కానీ ఏం లేదు, ఆత్మీయంగా పరిపక్వత లేదు, ఆత్మీయంగా పరిపక్వత లేదు, పసిపిల్లలుగా కనపడుతున్నారు. వయసు చాలా దేవుడి దయతోటి వారికి చాలా సంవత్సరాలు అనంగా వారు ఏమై ఉన్నారు? ఆత్మీయంగా రక్షింపబడ్డారు. కానీ వారి వయసు ఉంది కానీ ఏం లేదంట, వారిలో ఆత్మీయంగా పరిపక్వత లేదు. లోక విషయాలు చూస్తే అన్నీ బాగానే ఎలాగుందంటే అట్లా ఉన్నారు. ఎప్పుడైనా సరే ఒకటి గమనించండి, లోకం మనలో ఉన్నప్పుడు దేవుడు మనలో ఉండడు. ఇదే మనం గుర్తుపెట్టుకోవాల్సింది. లోకం మనలో ఉంటే ఎవరుండరు? మనలో దేవుడు మనలో ఉండడు. అయితే కొరింథీ సంఘం విషయంలో వారు దేవుడు మాటలు వినేటువంటి విషయంలో చాలా శ్రమ పడ్డాడు. ఎవరనంటే పౌలు గారు. ఎంత శ్రమ పడ్డాడంటే మరి ఆయన మొట్టమొదటి దేవుడు వాక్యం చెప్పడానికి వచ్చినప్పుడు కొరింథీ సంఘానికి వారు దేవుడు మాటలు వినుకోకుండా కొంతమంది ఉన్నారు, కొంతమంది విన్నారు. అయితే వాళ్ళు వినుకోకుండా ఉన్నప్పుడు పౌలు గారు చెప్పిన మాట ఏంటంటే, మీ పరిస్థితికి మీరే ఉత్తరవాదులు, నేను మరొక చోటుకి వెళ్తున్నానని చెప్పి అప్పుడే ఆయన ఏం చేస్తున్నాడనంటే వాళ్ళని గురించి మాట్లాడతాడు. దీనికి మీరే ఉత్తరవాదులు అని చెప్పినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ రోజునే దేవుడు దర్శించాడు. వాళ్ళ దగ్గర ఉండకోకుండా ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ ఊర్లోనే, కొరింథీ పట్టణంలోనే ఒక మరి సమాజ మందిరం అధికారి ఉంటాడు. ఆ అధికారి దగ్గరికి వెళ్ళిపోయి ఆయనతో మాట్లాడుతూ అక్కడ ఉంటాడు. ఆ రోజు అక్కడ గడపగానే ఆ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయనకి దర్శనంలో చూపించాడు, ఇక్కడ నాకు చాలా జనం ఉన్నది అని చెప్పాడు. దేవుడు నామానికి స్తోత్రం కలుగునుగా. నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడ నాకేముందన్నారు, చాలా జనం ఉందని చెప్పాడు. ఎవరు కూడా నీ మీదకి హాని చేయడానికి రాడు అని కూడా చెప్పేస్తాడు. చెప్పిన తర్వాత అక్కడ
1.5 సంవత్సరం ఉన్నాడంట పౌలు గారు. దేవుడి నామానికే స్తోత్రం కలుగునుగా. 1.5 సంవత్సరం ఉండాలంటే ఆయన కష్టమే అసలు లెక్కను బట్టి చూస్తే. కానీ కొరింథీ సంఘం విషయమై దేవుడు ఏం చేస్తున్నాడంటే 1.5 సంవత్సరం దేవుడు అక్కడ ఉంచాడు. అయినా కూడా వారు ఎలాగున్నారంట, పసి పిల్లల వలె కనపడుతున్నారు. పసి పిల్లల వలె ఆత్మీయ జీవితం ఉండకూడదు ఎప్పుడు కూడా. ఎలాగుండాలి? పాపం విషయమే పసిపిల్లలుగా ఉండమన్నాడు, కానీ మరి జ్ఞానం విషయంలో ఎలాగుండారు, బుద్ధి విషయంలో ఎలాగుండాలి, పెద్దవారిగా జీవించాలి. నీకు ఇచ్చినటువంటి ఆత్మీయ జీవితం మరి ఎన్ని సంవత్సరాల నుండి ఎట్లా నువ్వు ఎదుగుతున్నావు, ఇవన్నీ కూడా అందరం కూడా గమనించుకోవాలి. మరి ఇప్పుడు మనం 2025లో ప్రవేశించబోతున్నాం. మన ఆత్మీయ జీవితం ఎట్లాగుంది, మన అభివృద్ధి ఎలాగుంది అనేది ప్రతి ఒక్కరిని కూడా గమనించుకోవాలి. ప్రభు అయితే ఏం చేయాలనుకుంటున్నాడంటే నీకు ఆత్మీయంగా శారీరకంగా అన్ని విషయాల్లో క్షేమాభివృద్ధి కలుగు చేయాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకే మనల్ని ఆయన ఏం చేస్తున్నాడు, రక్షణ ఇచ్చాడు. అందుకే ఏం చేస్తున్నాడు, మనల్ని మరి సమస్తం కూడా మనకే దేవుడు మన చేతిలోనే పెట్టానంటున్నాడు యేసయ్య. మనం దాన్ని గమనిస్తే చాలు, అది దేవుడు చెప్పారు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం ఏమన్నానంటే ఈరోజు వాక్య అంశం క్షేమాభివృద్ధి కలుగు చేయు భాషలు. ఇప్పుడు రెండు రకాల భాషలు మనం చెప్పుకున్నాం. ఒకటి ఏంటంటే వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళే, నీకు నువ్వే దేవుడు నా మహిమార్థమై భాషలతో మాట్లాడుకుంటా ఉంటుంటే దేవుడు శక్తితో నింపుతా ఉంటాడు, ఇదొక రకం. రెండోది ఏంటంటే సంఘం అంతటికి కూడా, ఇక్కడే చెప్తాడు ఆ మాట కూడా. 1 కొరింథీ రాసిన పత్రిక 14వ అధ్యాయంలో ఆయన 5వ వచనంలో చూడండి, మీరందరూ భాషలతో మాట్లాడవల్లని కోరుచున్నాను, కానీ మీరు ప్రవచింపవల్లని సంఘ క్షేమాభివృద్ధి పొందు నిమిత్తం భాషలతో మాట్లాడువాడు అర్థం చెబితేనే గాని. ఇక్కడ ఒక మాట చాలా స్పష్టంగా చెబుతున్నాడు, సంఘ క్షేమాభివృద్ధి జరగాలంటే భాషలు ఎట్లా రావాలి, బహిరంగంగా రావాలి. వ్యక్తిగతంగా నువ్వు మాట్లాడుకున్న తర్వాత ఏ స్థితిలోకి వచ్చే వ్యక్తిగా ఉండాలి అంటే బహిరంగంగా కూడా. అంటే బహిరంగంగా నువ్వు దేవునికి ఇచ్చిన భాషలకి అర్థం చెప్పేటువంటి కృప, ఆ ధైర్యం, ఆ శక్తి దేవుడు అనుగ్రహిస్తాడు ఖచ్చితంగా. ఇది అలవాటు, ఇది దేవుడు నామలో మొట్టమొదట మనం క్షేమాభివృద్ధి కలిగినటువంటి వారిగా మనం జీవిస్తే తర్వాత సంఘానికి ఏం చేస్తాడంట, సంఘానికి కూడా క్షేమాభివృద్ధి కలగడానికి దేవుడు భాషలను అనుగ్రహిస్తాడు. అలాంటి వారిగా నిలబడాలని దేవుడు కోరుతున్నాడు. పౌలు గారి ఉద్దేశం కూడా అదే. సంఘమంతా కూడా ఎట్లా ఉండాలి, నీకు నువ్వు ఉండాలి, సంఘమంతా కూడా క్షేమాభివృద్ధి కలిగి ఉండాలి. అయితే ఈ రకంగా శిశువులుగా ఉండి ఏది కూడా పొందలేనటువంటి వారిగా ఉండకూడదు, ఏ ఆత్మవరాలు లేనటువంటి వారిగా ఉండకూడదు. సంఘమంతా ఎలాగుండాలి, అందరికీ పాటలు ఇవ్వటం దేనికి, దాదాపుగా అందరికీ పాటలు ఇవ్వటం ఎందుకు తెలుసా, ఎందుకో తెలుసా, అందరు ఏమవ్వాలి, అభివృద్ధి పడాలి దేవుడి నామంలో. ఒక దైవజనురాలే కాదు, అందరూ కూడా అభివృద్ధి పడాలి దేవుడు నా మహిమార్థమై. అందరూ కూడా ఏం చేయాలి, ఇంకా కూడా ఆత్మ సంబంధమైన వరములతో. పాటలు మనం ఎట్లా పాడుతున్నామో సంఘానికి క్షేమాభివృద్ధిగా, అలాగే ఏం చేసేవారికి ఉండాలి, ఇంకా అక్కడే ఉండకూడదు, పాటలు పాడే దగ్గరే ఉండకూడదు. ఇంకా ఎలాగుండాలంట, ఆత్మ సంబంధమైన వరాల్ని అపేక్షించేవారిగా ఉండాలి. అదే ఇక్కడ చెబుతున్నటువంటి మాట. పౌలు గారు ఏమని చెబుతున్నారంటే ఆత్మ సంబంధమైనటువంటి అటన్నిటిని కూడా ఎట్ట చేయాలి. 1వ వచనం 14:1, ప్రేమ కలిగి ఉండటకు ప్రయత్నించుడి, ఆత్మ సంబంధమైన వరములను ఏం చేయాలంటున్నాడు, ఆసక్తితో అపేక్షించండి. వద్దని చెప్పటంలో ఆయన ఏం చెబుతున్నాడు తెలుసా, ఆసక్తితో అపేక్షించండి. అది ఏ వరమైనా సరే. మనం మొట్టమొదటైనా తెలుసుకున్నాం ఏమనంటే భాషల వరం అనేది పునాది. మొట్టమొదట అందరికీ కూడా ఏంది, అది పునాది. మొట్టమొదటి స్టార్ట్ చేసేది అక్కడేనమాట. ఆ భాషలు మన దగ్గర వచ్చినప్పుడే తర్వాత అన్ని రకాల కృపావరాలు 9 ఉన్నాయి కదా, ఆ 9 కూడా నీలో దేవుడు ఏం చేస్తా ఉంటాడు, సహాయం అనుగ్రహిస్తాడు. అది ఒక్కరే కలిగి ఉండమని కాదు దేవుడు చెప్పటం, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి, మరి ఆ భాషలు కానీ లేక ఇంకా ఏ వరమైనా సరే, ఏదైనా సరే దేవుడి దగ్గర ఏం చేయాలి, మనం అపేక్షించే వారిగా ఉండాలి. అపేక్షించినప్పుడు దేవుడి యొక్క మహిమని, అంటే మనం కోరుకునే వారిగా ఉండాలి. దేవుడి యొక్క మాటల్ని, నీలో నుండి దేవుడు ఏం మాట్లాడతాడు, సంఘానికి క్షేమాభివృద్ధి. సంఘంలో ఉన్నటువంటి వారికి ఒక్కొక్కరు ఒక్కొక్క బాధలో రావచ్చు, ఒక్కొక్క సమస్యలో రావచ్చు, ఒక్కొక్కరికి వారికి ఉన్నటువంటి ఆనందాన్ని బట్టి దేవుళ్ళు తప్పిపోవచ్చు. అప్పుడు వెంటనే 2 మాటలు కానీ 1 మాట కానీ దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ కృపా వరాన్ని బట్టి ఆ మాట తెలియజేశాడు అనుకోండి, వెంటనే ఏం చేస్తారు వారు, ఆ సమయంలో వాళ్ళకి బాధ ఉండొచ్చు, ఎందుకని తెలియజేసినందువల్ల నేను ఇట్టా ఉన్నానా అని అనుకోవచ్చు. కానీ తర్వాత వాళ్ళ స్థితి వాళ్ళకి అర్థమైనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ప్రభువా నేను నిజంగా ఇట్లాగే ఉన్నానయ్యా
అని వారి ఆత్మీయ జీవితాన్ని వెంటనే వాళ్ళు ఏం చేసుకుంటారు, సరి చేసుకుంటారు. అందుకని సంఘ క్షేమాభివృద్ధి కొరకై ఆత్మ వరాలను ఏం చేయాలి, మనం అపేక్షించేవారిగా ఉండాలి, కోరుకునేవారిగా ఉండాలి. అయితే దానిలో శ్రేష్టమైనది ఏంది అని చెబుతున్నాడంటే, ఎప్పుడైతే భాషల వరం పునాదిగా నీకు ఉంటుందో నెక్స్ట్ ఏం జరుగుతుందని అంటే ప్రవచన వరాన్ని అపేక్షించగలవు. అది శ్రేష్టమైందని కూడా పౌలు గారు ఎంతో చెబుతున్నారు. అయితే మనం అందరం కూడా తెలుసుకోవాల్సింది ఇది నిన్న కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఏంటిది, భాషల వరం గురించినటువంటి పునాది అంతవరకే. అది పుట్టింది ఎక్కడ పుట్టింది, అది మొట్టమొదటి పుట్టింది ఎక్కడ అంటే ఆది సంఘంలో 120 మంది దగ్గర పుట్టింది. దేవుడి నామానికి స్తోత్రం కలుగునుగాక. అక్కడ పుట్టినటువంటిది ఇంకేమవుతా ఉంది, అనేకల్లో ప్రజ్వలింపబడుతుంది. అయితే కొంతమంది ఎట్లా ఉన్నారు అని అంటే, మాకు ఇష్టం లేదు, భాషలు మనకు అవసరం లేదు అనుకునేవారు కూడా ఉన్నారు. అయితే ఏదేమైనా సరే వారి గురించి కాదు, కానీ మన గురించి మనం ఎట్లా ఉండాలని అంటే, పునాది అయినటువంటి ఆ భాషలను మనము వ్యక్తిగతంగా కలిగి ఉండాలి. అలాగనే బహిరంగంగా కూడా ఉండటానికి కూడా సిద్ధపడినటువంటి వారిగా ఉండాలి. అయితే ఈ దినాన్ని మనం మరి మొట్టమొదట మనకే క్షేమం అంటున్నాడు ఆయన. ఎవరు, పౌలు గారు మనకే క్షేమం అంటున్నాడు. మనకే క్షేమం అనేది ఎట్లా, క్షేమము అని అంటే క్షేమాభివృద్ధి అంటే చాలా రకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి. ఎలాగున్నానంటే, ఒకటి క్షేమాధారం అంటే మరి క్షేమాభివృద్ధి అంటే ఒకటి ఏమని చెప్పి మనం తెలుసుకోవాలంటే, మరి నిర్మించటము అనేది మనం తెలుసుకోవాలి. ఏంటిది, క్షేమాభివృద్ధి అనే మాటకి నిర్మించుకోవటం. ఉదాహరణకి మనం ఒక మాట చెప్పుకుందాం. ఒక టాపీ మేస్త్రి ఉన్నాడు. టాపీ మేస్త్రి ఏం చేస్తాడు, గోడ కట్టేటప్పుడు ఒక రాయి మీద ఒకటి ఏం చేస్తూ ఉంటాడు, పేర్చుతూ ఉంటాడు, ఒక రాయి మీద. అలాగనే నీ ఆత్మీయ జీవితంలో కూడా నీవు నేను కూడా అందరం కూడా ఎలాగుండాలంటే, భాషల విషయంలో ఒక స్థాయి నుండి మరొక స్థాయికి వెళ్ళేవారిగా ఉండాలి. మొట్టమొదట నీకు ఒక 2-3 మాటలు దేవుడు అనుగ్రహించాడు భాషలు మాట్లాడటానికి. తర్వాత ఏం చేసావు, అసలు నీకు ఏది ఇవ్వలేదు, భాషల విషయంలో ఆసక్తి కలిగి ఉండు, దేవుడు నీకు ఇస్తాడు. తర్వాత ఒక 2-3 మాటలు దేవుడు అనుగ్రహించాడు. ఇచ్చిన తర్వాత ఆ 2-3 మాటలు ఇచ్చిన తర్వాత ఏమనిపిస్తూ ఉంటుంది, ఇంకా కావాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఇంతవరకైనా అని అనుకోకూడదు. ఆ మాటలు అసలు ముందు 2-3 మాటలు వచ్చేటప్పుడు కూడా ఎట్లాగుంటాయి అంటే, స్పష్టత అనేది ఉండదు. ఎలాగుంటుందంటే, నత్తి వాళ్ళు మాట్లాడతారు చూడండి, అలాగ మాట్లాడుతూ ఉంటాం. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, అలాంటి విషయంలో కూడా నిన్ను ఆక్షేపణ చేసే దేవుడు కాదు. ఆ నత్తి మాటలైనా మాట్లాడుతున్నావు కాబట్టి ఎట్లాగుంటుంది, ఆయనకి చాలా ఇష్టంగా ఉంటుందంట. ఎప్పుడైతే అటు మాట్లాడుతూ ఉంటావో దేవుడి దగ్గర అపేక్షతో ఉన్నానని దేవుడికి అర్థమై నీకు వెంటనే ఏం చేస్తున్నాడు, ఆయన 2 కానీ 3 కానీ లేక 10 మాటలు కానీ మాట్లాడటానికి కృపను దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఆ తర్వాత ఇంకా నీ స్థాయిని దేవుడు ఏం చేస్తున్నాడు, నువ్వు 2-3 మాటలు మాట్లాడేవానిగా కాకుండా 10 మాటలు 100 మాటలు మాట్లాడే స్థాయికి దేవుడు తీసుకెళ్తున్నాడు. ఈ రకంగా మనం అందరం కూడా ఏం చేసేవారికి ఉండాలంటే, మరి భాషలు ఎప్పుడైతే మనం మాట్లాడుతూ ఉంటామో మనకి క్షేమాభివృద్ధిని దేవుడు ఏం చేస్తున్నాడు, నిర్మించుకునే వారిగా దేవుడు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు, ఆయన నిర్మించుకునేటువంటి వానిగా ఆ విధంగా చేస్తున్నాడు. అయితే ఇంకా కూడా మనం చూస్తే ఈ క్షేమాభివృద్ధి అనేది ఇంకొక విషయంలో మనం చూస్తే ఎదగటం. క్షేమాభివృద్ధికి అర్థం ఏంటిదో తెలుసా, ఎదగటం. ప్రతి ఒక్కరు కూడా ఎట్లా ఎదగాలి, దేవుని బిడ్డలమైనటువంటి మనం అందరం కూడా అంటే, మనం ఇక్కడ చూస్తే దేవుని వాక్యంలో నీలో ఉన్నటువంటి తిరిగి జన్మించినటువంటి ఆ సృష్టి, నూతనమైన ఆ సృష్టి క్రమంగా ఎదిగేటట్టుగా ఉండాలి. పౌలు ఏమంటాడనంటే, మన లోపల ఉన్నటువంటి ఆత్మ విషయమై ఆయన చెప్పే మాట ఏంటంటే, ఇప్పుడు మనందరికీ ఎలాగుంటుంది, మనుషుడు అందరికీ కూడా ఒకటి ప్రాణము, రెండోది ఏముంటుంది, ఆత్మ ఉంటుంది, శరీరం ఉంటుంది. జంతువులకైతే ఆత్మ ఉండదు, ప్రాణము శరీరమే ఉంటుంది. వాటికైతే మనలో దేవుడు పెట్టినటువంటి విశేషమైనటువంటి ఏంటిది అని అంటే, మనకేమిచ్చాడు, ఆత్మని. ఆయన నాసికా రంధ్రంలో ఊదగానే ఆదాము యొక్క నాసికా రంధ్రంలో ఏమైపోయింది, జీవాత్మ అయిపోయింది. ఆ జీవాత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు కదా, దాన్నే పౌలు గారు ఏమంటారంటే అంతరంగ పురుషుడు అంటాడు. ఏమంటాడు ఆయన, అంతరంగ పురుషుడు. దాన్నే ఏమంటాడంటే పౌలు గారు నూతన సృష్టిగా ఉండు అంటాడు. మనకి 2 కొరింథీయులకు రాసిన పత్రికలో అంతరంగ పురుషుడు అని కూడా చాలాసార్లు చెప్తా ఉంటాడు. ముఖ్యంగా 2 కొరింథీయుల్లో 4వ అధ్యాయం 16వ వచనం 10 మేము అధైర్యపడం, మా బాహ్య పురుషుడు కృషించడను అంతరంగ పురుషుడు ఎట్లాగుండాలంట అంటే ఎదగాలి. ఎలాగుండాలంట, నూతన అంతరంగ పురుషుడు దినదినము ఎదగాలి. ఎదక్కోకోకుండా అట్లాగే ఉన్నామనుకోండి, పసిపిల్లల వల్లే మనం ఏమి కూడా పొందలేము. అందుకని
క్షేమాభివృద్ధి అని అంటే అర్థం ఏంటిది అని అంటే, ఒకటి నిర్మించటం అనేది తెలుసుకున్నాం. రెండోది ఏంటిదో తెలుసా? క్షేమాభివృద్ధి అంటే ఎదుగుదల. ప్రతి ఒక్కరిలో కూడా ఎదుగుదల కావాలి. ఆ ఎదుగుదల ఏంటిది అని అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఏమని చెబుతున్నారు? దినము కూడా ఏమవ్వాలంట? అంతరంగ పురుషుడు నూతన పరచబడాలి. దానినే ఏమంటున్నాడు అని అంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఆయన ఏమంటున్నాడు అని అంటే, నూతన సృష్టి కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల, క్రీస్తునందున్న ప్రతి వ్యక్తి కూడా ఎవరని చెప్పి చెబుతున్నారు? నూతన సృష్టి. ఆ నూతన సృష్టి ఎలాగుండాలంటే దినదినము కూడా నీలో నాలో ఎదగాలి. ఎదిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? ఫలవంతమైన వారిగా దేవుడు మారుస్తాడు. ఎదగటం కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. అలాగే ఇంకా కూడా క్షేమాభివృద్ధి అని అంటే ఇంకొక విషయాన్ని, మరి ఎదగటం అనేది మనకు అర్థమైంది కదా. నీలో ఉన్న, నాలో ఉన్న, అలాగే తిరిగి జన్మించిన నూతన సృష్టిని ఏం చేయాలి? క్రమముగా ఎదిగేటువంటి వారిగా దినము కూడా ఏం చేయాలి? క్రమముగా ఎదగాలి. అయితే ఇంకొక విషయం ఏమంటానంటే, ఈ యొక్క క్షేమాభివృద్ధిలోని ఇంకొక అర్థం ఏంటిదంటే బలపరచుట. ఏం చేస్తాడు ఆయన? బలపరుస్తూ ఉంటాడు. ఎలాగున్నానంటే, అన్ని భాషలతో మాట్లాడేటప్పుడు నీ ఆత్మ పురుషుడు అంటే నీ అంతరంగ పురుషుడు ఏమవుతా ఉంటాడు? బలము నుండి అధిక బలము పొందుకుంటా ఉంటాడు. దేవుడు నామానికి ఎలాగునా? బలము నుండి అధిక బలపరుస్తూ ఉంటాడు. ఆ రీతిగా ఎలాగునంటే నా బిడ్డలు క్షేమాభివృద్ధిని పొందాలి. బలం ఒక్కటే కాదు, నా బిడ్డలకి ఎలా కావాలి? బలము నుండి అధిక బలానికి వెళ్ళాలి అని దేవుడు ఏం చేస్తాడంటే అన్ని భాషలు నీలో ఒక ప్రవాహం వలె దేవుడు అనుగ్రహిస్తాడంట. అన్ని భాషలు ఎట్లా ఇస్తాడు? ఒక ప్రవాహంగా. అప్పుడు బలం దేవుడు నీకేమిస్తాడంటే, మొట్టమొదట భాషలు ఇచ్చినప్పుడు బలంగానే శక్తివంతంగా ఉంటాం. ఇంకా కూడా అధిక బలం దేవుడు నీకు కలుగు చేస్తూ ఉండేటప్పుడు అది ఎట్లా వస్తాయి అంటే ఆ భాషలు ప్రవాహం వలె వస్తాయి. నేను మొట్టమొదట దేవుళ్ళు రక్షించబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఆత్మనిచ్చినప్పుడు అప్పుడు జరిగిన విషయం ఏంటంటే, నాకు తెలియదు, భాషలు అనేది తెలియదు, ఏమి కూడా నాకు తెలియదు, అసలు ఆత్మ అంటేనే తెలియదు. అలాంటి సమయంలో దేవుడు ఇచ్చాడు. అయితే భాషలు ఇచ్చినప్పుడు ఎలాగుందంటే నాకు తెలియకోకుండానే కింద పడిపోయి అరగంట సేపు భాషలు మాట్లాడుతున్నా. నాకేం తెలియదు, అరగంట సేపు మాట్లాడుతాను. ఏం మాట్లాడో కూడా నాకు తెలియదు. అరగంట సేపు మాట్లాడాను. ఆ తర్వాత ఆ భాషలు అట్లాగే అలవాటైపోయి ఏం జరిగిందని అంటే, నేను ఎక్కడికి వెళ్ళినా సరే, స్కూల్లోకి వెళ్ళినా భాషలే వస్తున్నాయి, ఏం మాట్లాడాలన్నా కూడా అయ్యే వస్తున్నాయి. ఇదేందా ఇట్లాగ వస్తున్నాయి, నాకేం అర్థం కావట్లేదని అనుకున్నా. తర్వాత ఆత్మీయ తండ్రితో చెప్పాను ఆ మాటలు. చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడంటే, దాన్ని అట్లాగే కొనసాగించు అన్నాడు. అంతే, ఇంకేం చెప్పాలా. దాని గురించి వివరణ, దాని గురించిన విషయాలు ఏమైనా చెప్తాడేమని నేను చెప్తే ఆయన నాకేం చెప్పాలా, దాన్ని అట్లాగే కొనసాగించు అన్నాడు. అయితే కొద్ది రోజులు మంచిగానే బాగున్నాయి, నాలో ప్రవహిస్తానే ఉన్నాయి భాషలు. తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత దానికి ఆనకట్ట ఇవ్వబడింది. ఎలాగనంటే భాషలు ఏమాత్రం కూడా ఏదో 1-2 అంతవరకే. అరగంట సేపు అనర్గళంగా ఇచ్చినటువంటి ఆ దేవుడు భాషలు నేనేం చేసుకున్నాను? పోగొట్టుకొని ఉన్నా. అందుకనే దేవుడు ఏం చేస్తాడంటే ఆ రుచి మొట్టమొదట మనకి తెలియజేస్తాడు. తర్వాత మనం దాన్ని ఏం చేయాలి? ఆ సంగతి అంతా ఆయనకి తెలుసు, ఆత్మీయ తండ్రికి పోతాయి అని. అందుకని ఆయన ఏం చేశాడంటే దాన్ని కొనసాగించు అని చెప్పాడు. నేను వివరాలన్నీ ఏం చెప్పుకోకుండా ఆ మాట చెప్పాడు. అయితే నేను ఒకరోజు గమనించా, ఆత్మీయ తండ్రి ఎప్పుడు కూడా ఆయన జాబ్ చేసుకునేది కొంచెం దగ్గరలోనే ఉంటుంది ఆఫీసు. నేను అది దాటి అవతలికి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలంటే. అందుకని దారిలో ఆయన వస్తూ ఉండేది నాకు కనపడతా ఉంటుంది. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆయన ఎప్పుడు చూసినా కూడా ఏం చేస్తూ ఉంటాడంటే భాషలతో మాట్లాడుకుంటానే పోతాడు, భాషలతో మాట్లాడుకుంటానే వెళ్తాడు రైల్వే స్టేషన్కి. ఆయన ఊరు వెళ్ళేది కూడా ఇదేంది ఎప్పుడు చూసినా కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఎవరితో మాట్లాడతాడో ఎవరు కనపడరు మనుషులు. మరి ఏందా అని అనుకొని నేను ఆలోచించుకున్నా. తర్వాత నాకు అర్థమైంది, నాకు మొన్న ఇచ్చిన అన్ని భాషలు అవే ఆయన నోట వస్తున్నాయి, కానీ ఆయన మాట్లాడుకుంటున్నాడు, నాకు ఆగిపోయినాయి. ఏందానని చెప్పి దాని గురించి ఆలోచన చేసుకున్నా. తర్వాత ఎంత ప్రయత్నం చేయాలన్నా కూడా నా వల్లగా అట్టలే, ఆ భాషలు నా వల్లగా అట్టలే. అది దేవుడు అనుగ్రహించాడు ఆ రోజుల్లో, అంతే. తర్వాత ఏమైంది? ఇంకా లేదు. అయితే మొన్న ఈ మధ్య అంటే 1-2 ఉంటాయి, 10 భాషల లోపల ఉంటాయి, కానీ ఆ ప్రవాహం లేదు. ఏ ప్రవాహం లేదు? అరగంట సేపు మాట్లాడుకునే ఆ ప్రవాహం లేదు. నేనేదో పోగొట్టుకున్నట్టుగా ఉంది నా పరిస్థితి. 4-5-10 మాటలు అంతవరకే. మరి ఒక సందర్భంలో ప్రభా నాకు ఆ స్థితి గుర్తొచ్చి నేను దేవుణ్ణి మళ్ళీ అడిగా, ప్రభా ఆ ప్రవాహంలాగా వచ్చే మాటలు నాకు మరలా కావాలని చెప్పి అడిగితే దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఆ మాటలే కాదు, ఇదిగో దాని అర్థం కూడా ఇదే అని చెప్పి కొన్ని భాషలు దేవుడు నాకు అనుగ్రహించి కొన్ని మాటలు కూడా నాకు తెలియజేశాడు. దాని యొక్క అర్థం కూడా కొన్ని తెలియజేశాడు. ఒక 3 మాటలే నాకు తెలియజేశాడు. సరే, ఆ రోజున అయిపోయింది.
ఇక అది కొనసాగించాలనేటువంటిది నాలో ఏమాత్రం కూడా లేదు. అది కొనసాగించడానికి దేవుడు 2-3 చోట్లకు నన్ను తీసుకెళ్ళాడు కూడా. బలం ఇంకా మనకన్నా శక్తి కలిగినటువంటి సేవకులు ఉంటారు కదా, ఆ సేవకుల దగ్గరికి కూడా తీసుకెళ్ళారు. అప్పుడు నాకు గుర్తొచ్చింది, అక్కడికి వెళ్ళగానే నేను ఆ ప్రవాహంగా నాకు దేవుడిచ్చినటువంటి వాటిని నేను మళ్ళా పోగొట్టుకున్నాను. ఈ దినం నుండి మళ్ళా నాలో ఉత్తేజం కలుగును గాక అని కూడా ప్రార్థన చేసుకున్నా. అప్పుడు బాగానే ఉంది, మంచిగానే ఉంది. తర్వాత మళ్ళా 2-3 రోజులు అయిన తర్వాత మళ్ళా పోయినాయి. మళ్ళా ఈ రకంగా 4-5 సార్లు జరిగింది. తర్వాత ఒక రోజు ఏమైందంటే, ఇదంతా స్థిరమ్మకి అసలు తెలియని కూడా తెలియదు నా విషయాలన్నీ కూడా ఆత్మీయంగా. అయితే ఒకరోజు ఏం చేసిందంటే దేవుడు ఆమె కళ చూపించాడు. ఏమన్నానంటే, నేను అన్య భాషలతో బహు బలంగా మాట్లాడుతూ ఉండటం, అన్య భాషలతో మాట్లాడుతూ ఉంటే దేవుడు కార్యాలు అక్కడ జరిగించడం చెప్పింది. బుద్ధి ఎవరితో చెప్పిస్తాడంటే యేసయ్య గాడిదతో కూడా బుద్ధి చెప్పిస్తాడంట. అట్లాగనే ఆమెకు దర్శనం చూపించి దేవుడు నాకు ఆ విధంగా చెప్పించాడు అనమాట. అవును ప్రభా నీకు వందనాలని చెప్పి ఆ రోజు విన్నా ఆ మాట, దాన్ని వదిలేసా. మళ్ళా తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత మరలా అది మర్చిపోయా. ఏం చేశాను, మరలా మర్చిపోయా. ఈ రకంగా జరుగుతానే ఉంది. ఇట్లా ఉన్నప్పుడు మొన్నీటివల ఒక సేవకుల్లో ఉండి గద్దించాడు నన్ను. ప్రభా నాకు కావాల్సింది నువ్వు మాట్లాడని అడుగుతా. నేను ఏ సేవకుల్లోనే సరే నాకు కావాల్సిన అవసరమైంది నువ్వు మాట్లాడని కూడా నేను అడుగుతా. ఎందుకంటే మనం నేర్చుకోవాలి. మనం ఎప్పటిదాకా నేర్చుకోవాలి, మన బ్రతుకు దినాలన్నీ కూడా నేర్చుకోవాలి. యేసయ్య దగ్గర కానీ గొప్ప గొప్ప సేవకుల దగ్గర కానీ మన బ్రతుకు దినాలన్నీ నేర్చుకోవాలి. నాకు అన్నీ వచ్చులని నేను అనుకోకూడదు, మీరు కూడా అనుకోకూడదు. అయితే ఆ సేవకుల్లో ఉండి ఒకే ఒక్క మాట చెప్పాడు, నీలో భాషల ప్రవాహం ఆగిపోయిందని చెప్పాడు. ఆ మాట చెప్పగానే నాకు ఒక్కసారి ఎలాగుందని అంటే, ఆ భాషల ప్రవాహం ఆగిపోయినందువలన నీళ్ళు అన్నీ కూడా సన్నగిలిపోతాయి అని చెప్పేశాడు. ఆ ఒక్క మాటే కాకుండా వెంటనే నెక్స్ట్ ఇది చెప్పాడు. అవును నిజమే, నాలో అలాగే జరుగుతుంది. తర్వాత ఒకరోజు దేవుడు వాగ్దానం కూడా ఇచ్చాడు. ఏమన్నానంటే, ఈ సంవత్సరం అంటే 2024లో ఆయన ఏం చెప్పాడు అనంటే, నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా ఎట్లా ఇస్తానన్నాడు, 2 దేవుడు ఇస్తానన్నాడు. నేను అడుగుతున్నా, నాకే కాదు ప్రభా, నువ్వు నాకిచ్చిన మాకిచ్చిన బిడ్డలందరూ కూడా ఏమవ్వాలి, నీ శక్తితో నింపబడాలి. నిన్న మొన్న 2 నెలల క్రితం 3 నెలల క్రితం ఉన్నటువంటి అభిషేకం కాదు. ఎలాంటి అభిషేకం కావాలి మాకు, సమస్యని అధిగమించేటువంటి అభిషేకం మాకు కావాలి. అది ఏ సమస్య అయినా సరే, ఏదైనా సరే ఎలాంటి అభిషేకం కావాలి, మేము సమస్యను అధిగమించేటువంటి అభిషేకం మాకు కావాలి. అలాంటి భాషలు మాకు కావాలి. నువ్వు ఇచ్చినటువంటి భాషల్ని మేము 1, 2, 3తో కాదు మేము మాట్లాడేది. ఎట్లా మాట్లాడాలి, ప్రవాహం వలె రావాలి. మాలో అరగంట సేపు కాదు, ఇంకా కూడా ఎక్కువసేపు మాట్లాడే ఆ కృపను అనుగ్రహించేయా అని చెప్పి అడగటం మొదలుపెట్టి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఏం చేశాడు ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు ఖచ్చితంగా. అందుకనే ఈ భాషల్లో మరి క్షేమాభివృద్ధి ఎవరికి, మనకి వారికే క్షేమాభివృద్ధి. ఎలాగునా ఒకటి దాని అర్థాలు మనం తెలుసుకుంటున్నాం కదా. దేనిలోకి వచ్చాం మనం ఇప్పుడు, బలపరచటం. దేవుడు ఆ క్షేమాభివృద్ధిలో బలపరచడం అనేది, ఆ బలపరచడం అనేది ఎట్లాగా, మహిమ నుండి అధిక మహిమకి వెళ్ళేటట్టుగా బలపరుస్తాడు. అయితే ఇంకొక విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. ఈ క్షేమాభివృద్ధి అనేటువంటి మాటకు అర్థం ఏంటిదంటే, పుంజుకొనుట. ఏంటిది, పుంజుకోవటం. దేవుడు నా శక్తి పుంజుకోవటం అంటే, శక్తి అని అంటే శారీరకమైనది కాదు, మరి ఆత్మీయంగా శక్తి పుంజుకునే వారిగా ఉండాలి. ఎలాగున్నానంటే, నువ్వు భాషలు మాట్లాడుతూ ఉన్నావు, ఆ ప్రవాహం నీలో దేవుడు ఇవ్వాలని ఆయన కూడా ఉద్దేశం కలిగి ఉన్నాడు, దేవాది దేవుడు కూడా. ఎందుకంటే లేఖనాల్లో రాయబడింది అంతా కూడా నీ కోసం నా కోసమే, మనందరి కోసమే. అయితే ఆయన చెప్పే మాట ఏంటంటే, మనం అర్థం చేసుకోవడానికి, ఇప్పుడు బ్యాటరీ డౌన్ అయింది, ఏం చేస్తాం మనం, ఛార్జింగ్ పెడతాం. అలాగనే ఏం చేసేవారిగా ఉండాలి, మన బ్యాటరీ ఏమైంది, ఆత్మ సంబంధమైంది, డౌన్ అయింది. డౌన్ అయినప్పుడు ఏం చేసేవారిగా ఉండాలి, ఛార్జింగ్ పెట్టాలి. ఛార్జింగ్ పెట్టినప్పుడు భాషలతో నీ వ్యక్తిగతంగా నువ్వు మాట్లాడుకుంటా అవి 4 అయినా సరే 2 అయినా సరే నువ్వు మాట్లాడుకుంటా ఉంటే దాన్ని ఏం చేస్తాడు దేవుడు, అభివృద్ధి పరుస్తాడు. అలాంటి వారిగా ఉండాలని దేవుడు కోరుతున్నాను. ఎందుకనంటే ఆ పరిశుద్ధాత్మ తర్వాత నీ యొక్క ఆత్మీయత బాగా అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా భాషలు అనేవి కావాలి. ఈ భాషలు దేవుడు ఏం చేస్తున్నాడనంటే, దేవుని బిడ్డలు అయినటువంటి వారికి ఈ 2 రకాలైనటువంటి భాషల విషయంలో నువ్వు వ్యక్తిగతంగా ఎప్పుడైతే ఈ విధంగా శిశువు వలె ఉండకోకుండా ఆత్మీయంగా పరిగెత్తడానికి దేవుడి దగ్గర నువ్వు సిద్ధపడతా ఉన్నావో, దేవుడు ఎలాగ నేర్పిస్తూ ఉంటాడనంటే, ఒకసారి దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మనకు అర్థమవుతూ ఉంటుంది. దేవుడు ఎట్లా నేర్పిస్తాడంటే, దేవుని బిడ్డలైనటువంటి వారందరినీ కూడా 4వ అధ్యాయం గలతీయులకు రాసిన పత్రిక 9వ వచనం చూడండి. ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా
దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు. ఎలాగున్నారంట? దేవుని చేత, దేవుని ఎరిగిన వారు, దేవుని చేత ఎరగబడిన వారిగా మనం ఉన్నాం. దేవుడి స్తోత్రం. ఈ విధంగా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే దేవుడు అంతరంగ పురుషుడు ఎలాగుండేటట్టుగా చేస్తున్నాడు? ఎదిగేటువంటి వానిగా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అంతరంగ పురుషుడు ఏమవ్వాలి? ఎదగాలి, మనలో ఎదిగేటువంటి వానిగా, మహిమ నుండి అధిక మహిమకు తీసుకెళ్ళాడు యేసయ్య. మరి కృప నుండి కృప వెంబడి కృప పొందుకునేటువంటి వానిగా దేవుడు చేస్తాడు. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదిగావు దేవుడి దయతోటి. అయితే ఇప్పుడు ఏమవుతుందంట? ఆత్మీయ జీవితంలో ఎదిగేసరికి లోపల ఉన్నటువంటి అంతరంగ పురుషుడు ఎలాగున్నాడంటే, మరి దేవుని చేత ఎరగబడిన వానిగా ఉన్నాడంట. ఎవరి చేత? దేవుని చేత ఎరగబడిన వానిగా ఉన్నాడు. ఈ దేవుని చేత ఎరగబడినప్పుడు ఏం జరుగుతుందంటే, లోపల ఈ కొరింథీ సంఘం ఎట్లాగుందంటే శిశువుగా జీవిస్తూ ఉన్నారు. అలాంటి స్థితిగతులన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. ఎలాగ మారిపోతాయి అని అంటే, అంతరంగ పురుషుడు ఎదిగేటప్పుడు ఎట్లా ఎదగాలో ఇందాక మనం చెప్పుకున్నాం. అలాగనే ఆ అంతరంగ పురుషుడు ఎదుగుతూ ఉండేటప్పుడు క్రీస్తు యేసు యొక్క సారూప్యం దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆ లోపల అంతరంగ పురుషుడు ఎదగటం అంటే ఏంది? దేవుడి యొక్క సారూప్యాన్ని దేవుడు కలుగు చేస్తున్నాడు. ఆయన ఎలాగ ఉన్నాడో నువ్వు కూడా అలాగే ఉండేటట్లుగా, ఆయన ఎలాగున్నాడో నేను కూడా అలాగే ఉండేటట్టుగా. ఎక్కడా పై రూపం కాదు. ఈ గాజు పూస తీసేసినందువల్ల నేను భక్తి కలిగిన దాన్ని, శక్తి కలిగిన దాన్ని కాదు. ఎలాగున్నదో ఎప్పుడో తెలుసా? అంతరంగ పురుషుడు ఎప్పుడంట? నూతన పరచబడినప్పుడు. అంతరంగ పురుషుల్లో ఎదుగుదల వచ్చినప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది? ఖచ్చితంగా దేవుని యొక్క సారూప్యాన్ని మనం అనుభవిస్తాం. ఏం పొందుతాం మనం? దేవుడి యొక్క సారూప్యం. అందుకని క్రీస్తు యేసు యొక్క సారూప్యం మీరు పోగొట్టుకుంటారేమో అని చెప్పి ఆయనకు బాధ అని చెప్పి పౌలు గారు చెబుతా ఉన్నాడు. ప్రసవేదన పడాల్సి వచ్చింది మరలా అని చెప్పి, ఎంతో బాధ అని చెప్పి ఆయన బాధనంతా కూడా వ్యక్తం చేస్తూ ఉంటాడు. అయితే ఏదేమైనా సరే మనం అందరం కూడా ఎలాగుండాలి అని అంటే, అంతరంగ పురుషుడు మరి ఎట్లాగుండాలి? దేవుని నూతనపరచబడాలి. అంతరంగ పురుషుడు దేవుని యొక్క సారూప్యాన్ని కలిగి ఉండాలి. దేవుని యొక్క సారూప్యం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని బలపరుస్తాడు. ఎందుకంటే కొన్ని సమయాల్లో మనం మరి కొంతమంది దైవజనులు చెబుతూ ఉంటే వింటూ ఉంటాం. మనం ఇంకా అంతటి వాళ్ళం కాదు, కానీ కొంతమంది దైవజనులు, ఒక దైవజనుడు, ఆయన పేరు ఏంటనంటే, ఆయన పేరు నేను మర్చిపోతాను, ఏమన్నా రాసుకున్నా. ఆయన పేరు ఏంటంటే జాన్ జీ లేక్ అనేటువంటి దైవజనుడు. ఆయన దేవుడి ఎలాంటి వానిగా జ్ఞాపకం చేసుకున్నాడంటే, అద్భుతాలు జరిగించేటువంటి స్థాయికి దేవుడు తీసుకొచ్చాడండి. అంటే అలాంటి ఎదుగుదల, భాషలు ఎక్కువ మాట్లాడటం వల్ల దేవుడు ఏం చేశాడంటే ఆయన్ని అనేకమైనటువంటి అద్భుతాలు ఆయన ద్వారా జరిగిస్తున్నాడు. చాలా అద్భుతాలు, చనిపోయిన వారిని కూడా లేపేటువంటి శక్తి దేవుడు అనుగ్రహించాడు. అంత అద్భుతాలు ఇచ్చాడు. అట్లా జరుగుతూ ఉంటే ఒకరోజు ఆయన పరిచర్యలో చాలా మంది, లక్షల మంది వస్తూ ఉంటారు. అంత దేవుడు అనుగ్రహించినప్పుడు కొంతమంది ఉంటారు కదా బలహీనమైనటువంటి వారు. అక్కడే కొన్ని ఏరియాల్లో ఎలాగుంటాయంటే ఇవి ఉంటాయి చూడండి, రోగాలు, అంటువ్యాధులు అలాంటివి కూడా సంభవిస్తూ ఉండేది. అలాంటి మనుషులు వచ్చినప్పుడు ఆయన చేతులతో అంటువ్యాధి కలిగినటువంటి వారి విషయంలో వాళ్ళను ముట్టుకొని అట్లా చేస్తే అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అన్నారట, నీకేదో ఒకటి వస్తూ ఉంటుంది, ఇట్లాగ అందరికి పరిచర్య చేస్తూ ఉన్నావు, ఇట్లా నీకేదో ఒకటి వచ్చింది, నువ్వు ఇట్లా ఉండకూడదు, ఇదిగో ఇది రాకోకుండా ఉండటం కోసమే ఈ ఇంజక్షన్ వేయించుకో, ఇదిగో ఇట్లా చెయ్యి అని చెప్పి కొన్ని విషయాల్లో మంచికే, వాళ్ళు చెడుగా చెప్పారని కాదు, మంచికే చెప్పేవారంట. చెబితే ఈయనేం చెప్పాడో తెలుసా? ఇది శక్తి కలిగిన దైవజనుడు ఏం చెప్పాడో తెలుసా? వాళ్ళకి ఎవరికైతే అంటువ్యాధి వచ్చిందో, ఆ అంటువ్యాధి వచ్చి చనిపోయారో వెంటనే ఆ వ్యక్తి యొక్క లాలాజలం తీసుకొచ్చి నా చెయ్యి మీద వెయ్యండి అని అన్నాడంట. వాళ్ళందరికీ కనువిప్పు రావటానికి, వారందరిలో విశ్వాసం పెరగడానికి ఆ దైవజనుడు చెప్పిన మాట ఏంది? ఆ లాలాజలం నా మీదకి వస్తే నేను పోతాను కదా అని అనుకోలే. ఆయన ఏం చెప్పి ఉన్నాడు? ఆ లాలాజలం తీసుకొచ్చి నా మీదే ఇండి అన్నాడు. అందుకని వేశారు వాళ్ళు. సైంటిస్టులు రెడీగా ఉన్నారు, వాళ్ళు పరిశోధన చేసేటువంటి వారు రెడీగా ఉన్నారు. ఏమన్నైతే వెంటనే దానికి సంబంధించింది ఏదన్నా వేయాలని. ఆ తర్వాత వాళ్ళు టైం పెట్టుకుంటారు కదా, ఇంత అన్నదని చెప్పి ఆ టైం ప్రకారంగా అది ఏమీ చేయటల్లా. మొట్టమొదట ఆ క్రిములన్నీ కనపడతా ఉన్నాయి. ఏమని ఉంటాయి కదా వాటి క్రిములు. ఆ క్రిములు ఖచ్చితంగా ఆయన శరీరంలో ఏం చేస్తాయి? ఆయన చంపేస్తాయి అనుకున్నాడు. కానీ ఆ క్రిములు అంటే చచ్చిపోయినాయి అంట. దేవుడి నామానికి స్తోత్రం కలుగునుగా. అంతగా ఏంది అసలు ఇంత శక్తి ఇంక ఎక్కడి నుండి వచ్చిందని అంటే, ఆయన చెప్పిన మాట ఏందో తెలుసా? నేను అన్య భాషలతో గంటల తరబడి మాట్లాడతాను అని చెప్పాడంట.
దేవుని స్తోత్రం. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలోకి ఉంచండి. స్తోత్రం స్తోత్రం. నిత్యుండా సర్వాధికారి సర్వశక్తిమంతుడా ఆశ్చర్యకరుడా అద్భుతకరుడా నీకే స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో పరిశుద్ధాత్మదేవ బహు బలమైనటువంటి ఆత్మ గాలులతో నీ సన్నిధి ప్రభువా నీకు మహిమకరంగా నువ్వు జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని బట్టి నేను స్తుతిస్తున్నావు నా తండ్రి. బలమైనటువంటి నీ జ్వాలతో నువ్వు మండించి నీ ఘనమైనటువంటి నామములో ప్రభువా మేమందరం కూడా నాయన ఆత్మీయంగా క్షేమాభివృద్ధి కలిగిన వారిగా ఉందము గాక. అన్య భాషలో మాట్లాడేవారిగా ఉందము గాక. అది ప్రవాహం వలె మాలో జరుగును గాక. మహోన్నతమైన దేవా నీ సహాయంతో నీ కృపతోను ప్రతి బిడను నువ్వు దర్శించమడుగుతున్నాను. బలహీనమైనటువంటి స్థితిలో భాషలో మాట్లాడుకునే శక్తి యేసు నామములో కలుగును గాక. అంతరంగ పురుషుడు బహు బలముగా ఎదుగుదల అనుగ్రహించబడును గాక. అంతరంగ పురుషుడిని యొక్క సారూప్యము కలిగిన వానిగా ఉండడానికి సహాయం చేయి. ఈ సమయంలో పరిశుద్ధాత్మదేవా ప్రతి బిడను నన్ను బలపరచండి. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ఈ 3వ ఉపవాస ప్రార్థనలో బహు బలమైనటువంటి నీ కృప నీ యొక్క సహాయం మాకు అనుగ్రహించినందుకే నేను స్తుతిస్తున్నాం. అలాగే ప్రభా నీ నా మహిమార్థమై కూడిన ప్రతి బిడను బలపరచండి. యూట్యూబ్ లో వింటున్నటువంటి బిడలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నిశ్చయముగా యేసు నామములో ఎవరైతే భాషలు మాట్లాడుకోకుండా బలహీనలై ఉన్నారో వారందరూ కూడా యేసు నామములో బలపరచబడుదురు గాక. మరలా భాషలు మాట్లాడటానికి శక్తి పొందుకునే వారిగా ఉందరు గాక. వాళ్ళ యొక్క బ్యాటరీ మరలా రీఛార్జ్ అవును గాక. బలమైనటువంటి శక్తి కలిగిన బిడలుగా ఉందరు గాక. ఈ సమయంలో పరిశుద్ధాత్మదేవ ప్రతి బిడని బలపరిచి నీ ఘనమైనటువంటి నామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థన చేయించినావు తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు.